రెండు రోజుల క్రితం అమెరికా అధ్యక్ష కార్యాలయంలో ట్రంప్ జెలెన్స్కీ మాటల యుద్ధం రచ్చకెక్కింది. ప్రపంచమంతా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. నిజానికి వైట్ హౌస్ లో జెలెన్స్కీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏమిటంటే ఖనిజాల ఒప్పందంపై సంతకం చేయడం, కెమెరాల ముందు నవ్వులు పోయించడం, బహిరంగంగా డొనాల్డ్ ట్రంప్ ను పొగడ్తల్లో ముంచెత్తడం, తన వాదనలను ప్రైవేట్ గా వినిపించడం, ఆ తర్వాత లండన్ కి వెళ్లిపోవడం. కానీ అనుకున్నట్టు జరగలేదు. ఉన్నట్టుండి జెలెన్స్కీ ఎందుకు రెచ్చిపోయాడు? జెలెన్స్కీ అహం మీద దెబ్బ కొట్టింది ఎవరు? మళ్ళీ జెలెన్స్కీని చర్చలకు వైట్ హౌస్ ఆహ్వానిస్తుందా? వాచ్ ది స్టోరీ. వైట్ హౌస్ లో జెలెన్స్కీని కావాలని రెచ్చగొట్టారా? జెలెన్స్కీ ఇగోతో ఉక్రెయిన్ ఆశలను నీరుగార్చాడా? ఉక్రెయిన్ యుద్ధంలో నెక్స్ట్ ఏం జరగబోతోంది? భీకర తుపానుకు ముందు ఏం జరగబోతుందో మీరు ఎప్పుడైనా చూసారా? తుపానుకు ముందు వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది, ఆ తర్వాతే విధ్వంసాన్ని సృష్టిస్తుంది. 2 రోజుల క్రితం అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్ హౌస్ లో అలాంటి తుపాను విధ్వంసమే కనిపించింది. అప్పటి వరకు ఖనిజాల డీల్పై అటు అమెరికా ఇటు ఉక్రెయిన్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. ప్రశాంతంగానే అధ్యక్ష కార్యాలయం కనిపించింది. కానీ ఒక్కసారిగా డొనాల్డ్ ట్రంప్, వోలోదిమిర్ జెలెన్స్కీ ఘర్షణ పడటంతో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఇందులో ఎవరిది తప్పు? అసలు ఏం జరిగింది? ఈ సమాధానాల కంటే ముందు ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. వైట్ హౌస్ లో ఘర్షణ తర్వాత జెలెన్స్కీ నేరుగా లండన్ కు వెళ్లాడు. అక్కడ యునైటెడ్ కింగ్డమ్ ప్రధానమంత్రి కియర్ స్టార్మర్ను కలిశాడు. అనంతరం యూరోప్, కెనడా లీడర్ల సదస్సు కూడా హాజరయ్యాడు. అప్పటి వరకు తాను తప్పు చేయలేదని, ట్రంప్కు క్షమాపణలు చెప్పేది లేదని జెలెన్స్కీ బల్లగుద్ది మరీ చెప్పాడు. కానీ యూరోప్ సదస్సులో ఉక్రెయిన్ అధ్యక్షుడు తుస్సుమన్నాడు. మళ్లీ వైట్ హౌస్ కు వెళ్లేందుకు సిద్ధమని చెప్పాడు. అంటే ఖనిజాల ఒప్పందంపై సంతకం చేసేందుకు తిరిగి వైట్ హౌస్ కు వెళ్లాలని అనుకుంటున్నాడు. ఇక్కడ జెలెన్స్కీ దురదృష్టం ఏంటంటే వైట్ హౌస్ కు తిరిగి వెళ్లడం అంటే అదేమీ వీడియో గేమ్ కాదు. GTA వాయిస్ సిటీలో లాగా వెనక్కి వెళ్లి ప్రారంభించడం అసాధ్యం. ఒకే మిషన్ కు బోలెడు అవకాశాలు లభించవు. వైట్ హౌస్ లో జెలెన్స్కీ మిషన్ చాలా స్పష్టంగా ఉంది. దీని ప్రకారం ఖనిజాల ఒప్పందంపై సంతకం చేయడం, కెమెరాల ముందు నవ్వులు పూయించడం, బహిరంగంగా డొనాల్డ్ ట్రంప్ ను పొగడ్తల్లో ముంచెత్తడం, తన వాదనల్ని ప్రైవేటుగా వినిపించడం, ఆ తర్వాత లండన్ కు వెళ్లిపోవడం. కానీ అలా జరగలేదు. ట్రంప్తో సమావేశం ఘర్షణకు దారితీసింది. అయితే ఈ ఘర్షణల్ని ఎవరు ప్రారంభించారు? ట్రంప్, జెలెన్స్కీ ఘర్షణపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధ్యక్షుడి బృందం ఘర్షణకే ప్రాధాన్యమిచ్చిందని ట్రంప్ విమర్శకులు వాదిస్తున్నారు. నిజానికి మీటింగ్ జరిగిన గదిలో ట్రంప్ అనుకూల రిపోర్టర్ ఉన్నాడు. దేశంలోనే అత్యున్నతమైన కార్యాలయానికి సూటు వేసుకుని రాకపోవడం ఏమిటి? ఇదేనా మీరిచ్చే గౌరవం అంటూ రిపోర్టర్ నిలదీశాడు. అక్కడికి జెలెన్స్కీ శాంతంగానే సమాధానమిచ్చాడు. యుద్ధం ముగిసిన తర్వాత సూట్ తప్పకుండా ధరిస్తా అన్నాడు. ఒక దేశ నాయకుడిని విమర్శించడం ఒక విషయమైతే అతడి దుస్తుల్ని ప్రశ్నించడం చిచ్చును రేపింది. సూట్పై ఎందుకు రిపోర్టర్కు అంత వ్యామోహం? గల్ఫ్ రాజులెవరూ సూట్లను ధరించరు. చాలా మంది దక్షిణాసియా నాయకులు కూడా సూట్లు ధరించరు. అంత మాత్రాన అమెరికా అధ్యక్షుడిని కలవడానికి అనర్హులవుతారా? ఇక్కడ దుస్తులు ముఖ్యం కాదు, యాక్షన్స్, చర్చల్లో వినియోగించే పదాలే ముఖ్యం. సింపుల్ గా చెప్పాలంటే జెలెన్స్కీ ట్రంప్ సమావేశం స్నేహపూర్వకంగా లేదు. సమావేశాన్ని తనకు అనుకూలంగా జెలెన్స్కీ మలుచుకోవలసింది. కానీ పరిస్థితిని అతడు మరింత దిగజార్చాడు. ఉక్రెయిన్ అధ్యక్షుడు భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. తన దేశ ప్రయోజనాల కంటే తన అహాన్ని జెలెన్స్కీ ప్రదర్శించాడు. ఒకసారి ఆలోచించండి, ఉక్రెయిన్ అనేది ట్రంప్ ఎజెండాలో చాలా చిన్న విషయం. ఈ ఖనిజాల ఒప్పందం కుదరకపోతే అమెరికా తలకిందులుగా అవ్వదు. కానీ ఉక్రెయిన్ విషయంలో అలా కాదు. రష్యాతో పోరాడుతూనే ఉండడానికి ట్రంప్ మద్దతు జెలెన్స్కీకి చాలా అవసరం. ఒకసారి గణాంకాలు చూడండి. ఉక్రెయిన్కు అమెరికా అందించిన సైనిక సాయం $6,500 కోట్ల. యూరోపియన్ దేశాలు అందించిన సైనిక సాయం $5,100 కోట్ల. అంటే 27 యూరోపియన్ దేశాలు కలిసిన అమెరికా అంత సాయం చేయలేకపోయాయి. సో ట్రంప్ సాయం చేయకపోతే ఉక్రెయిన్ గేమ్ ఓవర్ అన్నమాట. ఉక్రెయిన్కు అవసరమైనన్ని ఆయుధాలను యూరోప్ అందించలేదు. ఉక్రెయిన్ను రక్షించే సామర్థ్యం యూరోప్కు లేదు. వాస్తవం ఏంటంటే తమ భద్రత కోసమే యూరోపియన్లు అమెరికాపై ఆధారపడ్డారు. అలాంటి యూరోపియన్ నాయకులు మరొకరిని ఎలా రక్షించగలరు? ఈ విషయం డొనాల్డ్ ట్రంప్కు బాగా తెలుసు. అందుకే అతడు అహంకారం, దూకుడుతో వ్యవహరిస్తున్నాడు. ఈ విషయం జెలెన్స్కీకి కూడా తెలుసు. అలాంటప్పుడు మరింత మెరుగ్గా వ్యవహరించి ఉండాలి. ఇక్కడ ట్రంప్, యూరోప్ అనేది ముఖ్యం కాదు. అమెరికా సాయం ఉక్రెయిన్కు అవసరం.
వైట్ హౌస్లో జెలెన్స్కీ మాటలు, చర్యలు అనుభవరాహిత్యాన్ని స్పష్టంగా బయటపెట్టాయి. 2019లో ఉక్రెయిన్ అధ్యక్షుడిగా జెలెన్స్కీ ఎన్నికయ్యాడు. అతడు తన పదవీ కాలంలో 3 ఏళ్లు యుద్ధంలోనే గడిపాడు. ఈ 3 ఏళ్లలో అతడు ఎక్కడికి వెళ్లినా ప్రశంసలే కురిపించారు. దీంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు ఉత్సాహంగా ఉన్నాడు. అప్పట్లో జెలెన్స్కీని అమెరికా మీడియా విన్స్టన్ చర్చిల్తో పోల్చింది. కానీ ట్రంప్ విజయం తర్వాత జెలెన్స్కీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఉక్రెయిన్ అధ్యక్షుడిని నియంతగా ట్రంప్ అభివర్ణించాడు. అతడి దుస్తుల్ని అమెరికా మీడియా ప్రశ్నించింది. ఉక్రెయిన్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలంటూ అమెరికన్ రాజకీయ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. నిజానికి అనుభవజ్ఞుడైన నాయకుడైతే వైట్ హౌస్లో తుపానును తట్టుకుని ఉండేవాడు. కానీ వోలోదిమిర్ జెలెన్స్కీ అలా చేయలేకపోయాడు. అతడు తన అహంకారాన్ని, ఇగోను వదులుకోలేకపోయాడు. ఇతర ప్రపంచ నాయకులు ట్రంప్, వాన్స్తో మెరుగ్గానే వ్యవహరించారు. అంతెందుకు, జెలెన్స్కీ కంటే ముందు బ్రిటన్ ప్రధాని కియర్ స్టామర్ వైట్ హౌస్కు వెళ్లాడు. స్టామర్పై కూడా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అలాగే విరుచుకుపడ్డాడు. కానీ స్టామర్ మాత్రం ఎదురుదాడి చేయలేదు. చిరునవ్వుతోనే సాధారణంగా వివరణ ఇచ్చాడు. స్టామర్ కంటే ముందు వైట్ హౌస్కు వెళ్లిన ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ కు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది. వైట్ హౌస్లో ఏం జరగబోతోందో మ్యాక్రాన్ ముందే అంచనా వేశాడు. అందుకే ట్రంప్, వాన్స్తో ఘర్షణాత్మక వైఖరిని సమర్థవంతంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు హ్యాండిల్ చేయగలిగాడు. ట్రంప్తో స్నేహపూర్వకంగా సమావేశాన్ని మ్యాక్రాన్ ముగించుకున్నాడు. సో ఇక్కడ పాయింట్ ఏమిటంటే, చర్చల్లో మాటలు, హావభావాలు చాలా కీలకమైనవి. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ లాంటి నాయకుడితో వ్యవహరించేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. కానీ జెలెన్స్కీ మాత్రం అవేవి పట్టించుకోలేదు. ఇప్పుడు అతడు వైట్ హౌస్ నుంచి మళ్లీ ఆహ్వానాన్ని ఆశిస్తున్నాడు. ఇక వైట్ హౌస్ నుంచి వెళ్లిన తర్వాత జెలెన్స్కీ లండన్లో అడుగుపెట్టాడు. యూరోపియన్ నాయకుల సమావేశానికి హాజరయ్యాడు. ఈ సమావేశానికి బ్రిటిష్ ప్రధాని కియర్ స్టామర్ ఆతిథ్యమిచ్చాడు. ఉక్రెయిన్ విషయంలో స్టామర్ 4 పాయింట్ల ప్రణాళికను ముందు పెట్టాడు. మొదటిది ఉక్రెయిన్కు ఆయుధాలు అందించడం, రష్యాపై ఆంక్షలు విధించడం. రెండవది శాంతి చర్చల్లో ఉక్రెయిన్కు చోటు కల్పించడం. మూడవది శాంతి ఒప్పందం తర్వాత ఉక్రెయిన్ను బలోపేతం చేయడం. ఇక నాలుగవది ఉక్రెయిన్ భద్రతా హామీకి సంకీర్ణాన్ని ఏర్పాటు చేయడం. ఈ 4 పాయింట్ల ప్రణాళికను బ్రిటన్ ప్రధాని ప్రతిపాదించాడు. శాంతి ఒప్పందానికి యూరప్ మద్దతునివ్వాలని స్టామర్ చెప్పాడు. ప్రతి దేశం సాధ్యమైనంత మేరకు ఉత్తమంగా ఉక్రెయిన్కు మద్దతునందించాలని బ్రిటిష్ ప్రధాని తెలిపాడు. అయితే ఫ్రాన్స్ కూడా ఉక్రెయిన్ విషయంలో ఓ శాంతి ప్రతిపాదనను యూరప్ నేతల ముందు ఉంచింది. నెల రోజుల పాటు ఉక్రెయిన్ యుద్ధంలో కాల్పుల విరమణకు ప్యారిస్ పిలుపునిచ్చింది. గ్రౌండ్ లెవెల్లో పోరాటం జరుగుతుంది. కానీ వైమానిక సముద్ర దాడుల్ని ఆపాలన్నదే ఈ డీల్ ఉద్దేశ్యం. ప్రధానంగా విద్యుత్, చమురు స్థావరాలపై దాడుల్ని ఆపనుంది. అయితే ఈ ఆఫర్లను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్వీకరిస్తారో లేదో అన్నది తేలాల్సి ఉంది. అయితే ఫ్రాన్స్ సొంత మిత్రులు కూడా ప్యారిస్ ప్రతిపాదనను అంగీకరించడం లేదు. ఆయుధాలతో మాత్రం కాదు, కేవలం మాటల మద్దతు మాత్రమే. డజన్ల కొద్దీ యూరోపియన్ నాయకులు ఉక్రెయిన్కు సంఘీభావం తెలిపారు. వారందరికీ ఎక్స్లో జెలెన్స్కీ కృతజ్ఞతలు కూడా చెప్పారు. ఈ మొత్తం ఎపిసోడ్ను చాలా మంది జేడీ వాన్స్ ఎఫెక్ట్గా అభివర్ణిస్తున్నారు. కానీ మాట తూటా కంటే విలువైనది. ఒక్కసారి వదిలితే అంతే. ఈ విషయం జెలెన్స్కీ తెలుసుకోవలసిందే. అతడు యూరోప్లో గౌరవం పొందొచ్చు, కానీ యూరోపియన్లు ఉక్రెయిన్కు భద్రతను కల్పించలేరు. ఈ విషయాన్ని యూరోపియన్లు బహిరంగంగానే చెబుతున్నారు. అమెరికానే భద్రతా హామీ ఇవ్వాల్సి ఉంటుందని వాదిస్తున్నారు. ఉక్రెయిన్కు భద్రత కల్పించే ఏకైక వ్యక్తి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపే. కానీ వైట్ హౌస్లో ట్రంప్, జెలెన్స్కీ ఘర్షణ తర్వాత అమెరికా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ట్రంప్ మిత్రదేశాలు జెలెన్స్కీని రాజీనామా చేయాలని కోరుతున్నాయి. అమెరికాతో ఉక్రెయిన్ సంబంధాలు పునరుద్ధరించాలంటే కీవ్లో కొత్త నాయకుడు అవసరమని పశ్చిమ దేశాలు చెబుతున్నాయి. అయితే మున్ముందు ఏం జరగబోతుందన్నది మాత్రం ఇప్పుడిప్పుడే అంచనా వేయలేం. ఈ మొత్తం ఎపిసోడ్లో ఓడిపోయింది జెలెన్స్కీ, ట్రంప్. ఏకైక విజేత మాత్రం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.